ఏసీ కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని సినిమా చూడడానికి కొందరు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ రేటు 1400 అని వార్తలొచ్చాయి. కానీ అదే సమయంలో రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 నెలల కష్టపడి పండించిన ఉల్లికి క్వింటాలకు కేవలం 1000 రూపాయలు మాత్రమే ధర లభిస్తోంది. ఖర్చులు, విత్తనాలు, ఎరువులు, నీటి వ్యయం కలిపి రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితిని ఒక ఉల్లి రైతు కుమారుడు కన్నీళ్లతో ప్రస్తావించాడు. మా నాన్న 3 నెలలు కష్టపడి ఉల్లి పంట పండించారు. ఒక క్వింటాలకు 1000 రూపాయలు ఇస్తున్నారు. కానీ సినిమా టికెట్ 1400 అంటున్నారు. మా ఉల్లికి అంతైనా విలువ ఇవ్వరా అని ఆ చిన్న పిల్లవాడి ప్రశ్న మనసును కదిలిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నవాడే అయినా అతని మాటల్లో ఉన్న నిజాయితీ, బాధ అనేక మందిని ఆలోచనలో పడేసింది. రైతుల కష్టం, వారి జీవితాల్లోని వాస్తవం స్పష్టంగా బయటపడింది. దీన్ని చూసి నెటిజన్లు కూడా పవన్ కళ్యాణ్ పై ప్రశ్నలు గుప్పిస్తున్నారు. డిప్యూటీ సీఎం గా ఉన్న నీకు ఈ చిన్న పిల్లవాడి కన్నా అవగాహన లేదా? రైతుల పట్ల నీ సమాజ బాధ్యత ఎక్కడా అంటూ విమర్శలు చేస్తున్నారు. సినిమా టికెట్లకు 1000 రూపాయలు చెల్లించే సమాజం రైతుల చెమట చుక్కకు మాత్రం తగిన ధర ఇవ్వని వాస్తవం మనలోని అసమానతను మళ్లీ గుర్తు చేస్తోంది. ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈరోజైతే బాధపడాలో సంతోషపడాలో అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ సార్ గారి సినిమా పడింది. సినిమా అయితే బాగుందంట ఫ్రెండ్స్. కానీ దాని టికెట్ వచ్చేసి 1400 అంట ఫ్రెండ్స్. 1400 అంట ఫ్రెండ్స్. కుర్చీ మీద కూర్చుకొని చూసే దానికే 1400 అంట టికెట్ ఫ్రెండ్స్. ఆ రైతులు ఎండనక వాననకని 3 నెలలు కష్టపడి పండిస్తే ఉల్లిగడ్డ కింటం 1000 రూపాయలు కానీ ఫ్రెండ్స్. కింటం 1000 రూపాయలు కానీ కదా. అందుకే ఫ్రెండ్స్ నా బాధ. సార్ పవన్ సార్, నీ సినిమాకి నిన్ను ఏమైనా తిట్టింటే నన్ను క్షమించండి ప్లీజ్ సార్. రేట్ పెంచండి సార్. అప్పులు పాలవుతున్నారు అందరూ. రైతులకి రేట్ పెంచుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ సినిమాకి ఉన్న టికెట్ వాల్యూ కూడా మాకు లేదు సార్. రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో.